ఆవిడ అనుగ్రహం ఏనాడు కలుగుతుందో ఆనాడే నువ్వు ఇది వింటావు. ఆవిడ అనుగ్రహం లేని నాడు ఈ ఒక్క నామం విందామన్నా వినలేడు. ఈ అమ్మవారి అనుగ్రహం ఎవడికి ఉందో వాడు ఎక్కడున్నా ఈ నామం వింటాడు. ఇది ఆ నామానికి ఉన్న గొప్పతనం. ఇది విన్నాడో వాడికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నది. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అంటారు వసిన్యాది దేవతలు. అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణన చేస్తున్నారు కాబట్టి తల దగ్గర మొదలుపెట్టి పాదముల వరకు వెడుతున్నారు. ఆ వెళ్ళేటటువంటి క్రమంలో అమ్మవారి యొక్క చుబుకం దగ్గరికి అంటే గడ్డం దగ్గరికి వచ్చారు. ఆ గడ్డం దగ్గరికి వచ్చిన తర్వాత వసిన్యాది దేవతలు ఒక చిత్రమైనటువంటి ప్రస్తావన చేశారు. అప్పటి వరకు వారు అమ్మవారి యొక్క కపోలముల గురించి మాట్లాడవలసి వచ్చినా, పాలభాగము గురించి మాట్లాడవలసి వచ్చినా, కిరీటం గురించి మాట్లాడవలసి వచ్చినా ఏదో ఒక ఉపమానాన్ని తీసుకొచ్చి వేసే ప్రయత్నం చేస్తూ ఒక ప్రయత్నం చేశాం. కానీ అమ్మ అవి ఎలా సరిపోతాయి, అవి నీ యొక్క కాంతి చేత జ్యుతి చేత తిరస్కరింపబడినవి అంటూ ఉపమాన ప్రయత్నం చేశారు. కానీ గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికీ ఉపమానం వేయలేదు. వెయ్యకుండా అన్నారు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నారు. అనాకలిత సాదృశ్య అంటే ఒక ఉపమానం వెయ్యడానికి వీలు కానటువంటి రీతిలో ప్రకాశిస్తున్నటువంటి చక్కనైనటువంటి చుబుక సౌందర్యము ఆ గడ్డము కలిగినటువంటి ఓ తల్లి నీకు నమస్కారం. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కాబట్టి ఈ నామం దగ్గర మీరేం గమనించవలసి ఉంటుంది అంటే అసలు అమ్మవారి గడ్డంతో పోలిక వేయడానికి ఏమీ ఉపమానం దొరకలేదు. అలా అంటే సరిపోతుందా ఆ నామానికి వ్యాఖ్యానం? అలా చెప్పేస్తే అయిపోయినట్లేనా? అలా భావన చేసేస్తే పూర్తి అయిపోతుందా? మనిషికి సహజంగా ఒక కుతూహలం ఉంటుంది. మీరు గమనించండి. కొంచెం మీరు దూరంగా ఉండండి. ఒక విషయం మాట్లాడాలి అన్నాను అనుకోండి, నేను అలా ఎవరితోన్నా మాట్లాడి వెళ్ళిపోయాను అనుకోండి, వెంటనే నాతో బాగా సన్నిహితంగా ఉండే ఏ ముత్యాల సత్యనారాయణ లాంటి వాడినో చూసి ఏం మాట్లాడారండి అని అడుగుతారు. ఏమిటండి ప్రత్యేకంగా ఇవాళ ఆయన్ని పిలిచి మాట్లాడారు, ఏం మాట్లాడారు అని అడుగుతారు. అంటే ఏదో మాట్లాడి ఉంటాడు, వాడి కార్యక్రమం ఏదో దాని గురించి ఏదో మాట్లాడి ఉంటాడు, మనకెందుకని వెళ్ళిపోతారేంటి? అలా ఏం వెళ్ళిపోరు. అంటే మీరు వెళ్ళిపోతారు, నా బోటిగాడు వెళ్ళడు. ఏమిటి మాట్లాడారండి, ఎందుకు మాట్లాడారండి ప్రత్యేకంగా ఆయన్ని పిలిచి అని అడుగుతారు. అంటే మనిషికి కుతూహలం అన్నది ఒకటి ఉంటుంది. ఈ కుతూహలం చేత ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏదైనా మీకు తెలియలేదనుకోండి, మీరు అక్కడ ఉండి తెలుసుకునే మీకు తెలియకపోవడం వేరు. అసలు నేను ఎవరితోనో మాట్లాడినట్టు మీకు తెలియలేదనుకోండి, అప్పుడు ఆయనతోనే ఏం మాట్లాడారండి అని అడగరు. కానీ నేను ఆయనతో ఏకాంతంగా మాట్లాడడం మీరు చూశారనుకోండి, ఆయనతో అంత ఒక్కడిని తీసుకెళ్ళి అంతసేపు ఏం మాట్లాడారండి అంటారు. అందుకే మీరు చూడండి, మీరు న్యూస్ పేపర్ చదివితే ఒక చిత్రమైన వాక్యం ఉంటుంది, వారితో 52 నిమిషాల సేపు గడిపారంటారు. 52 నిమిషాల సేపు గడిపితే మీకు ఏమిటో వెంటనే మనం పేపర్ చదువుతున్న వాళ్ళం ఏమంటామంటే అబ్బా 52 నిమిషాలు గడిపారా అంటే చాలా మాట్లాడి ఉంటారు అంటే వెంటనే కుతూహలం అన్నమాట. ఏం మాట్లాడుకున్నారు అని. ఇది మనిషికి సహజంగా ఉండేటటువంటి లక్షణం. ఈ కుతూహలాన్ని అడ్డు పెట్టుకుని మిమ్మల్ని ఈ నామము మీద ధ్యానం చేసే చేయించే ప్రయత్నాన్ని వసిన్యాది దేవతలు చేస్తున్నారు. ఏమంటే ఇప్పటి వరకు ఏదో ఒక ఉపమానం చెప్పారు కదా, అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత అన్నారు, నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అన్నారు. ఇవన్నీ నిజంగా ఆవిడ ముఖ్య సంపంగి పువ్వులా ఉందా, లేకపోతే అష్టమీ చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఆవిడ యొక్క నుదురు ఉంటుందనే? మళ్ళీ ఎలాగో అవన్నీ కావని చెప్పని చెప్పారు. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యకార్యదనచ్చదా. ఎక్కడికక్కడే పోలికేయడం, ఇవేం పనికిరావులేండి అంటూ ఉండడం. వేసి పనికిరావని చెప్పేదానికి మిగిలినవన్నీ సరిపోయేవన్నీ వేసేసామండి, దీనికి ఒకదానికి సరిపోలేదండి అంటే పర్వాలేదు, అయ్యో పాపం దీనికి ఒక్కదానికి దొరకలేదు ఇట్లండి పోన్లేని వదిలేయచ్చు అనొచ్చు. ఇంతకు ముందు చెప్పినవన్నీ సరిపోయాయి ఏమిటి? ఉపమానాలన్నీ ఏం సరిపోలేదుగా. మీరు ఏమైనా చెప్పినా ఓసారి చెప్పేవారు, చెప్పి ఇది ఎలా సరిపోతుందిలే అమ్మా పనికిరాదనేవారు. ఏదో నీ బుగ్గలు పద్మరాగమణులతో చేయబడిన అద్దంలా ఉన్నాయనేవారు. పద్మరాగమణులతో చేయబడినటువంటి అద్దానికి నీ బుగ్గలకి పోలికేమిటమ్మా, అది కుదరట్లేదని చెప్పి తిరస్కరించేవారు. ఓ దొండపండుతో అమ్మవారి పెదవి పోల్చేవారు. దొండపండు బాగా ముగ్గిపోతే అది ముద్దల కింద జారిపోతుంది, దొండపండుకి నీ పెదవికి పోలికేమిటమ్మా అనేవారు, దాన్ని తిరస్కరించేవారు. తిరస్కరించడానికి ఏదో కొంచెం దగ్గరగా ఉన్న వస్తువు తీసుకొచ్చి వేసేస్తే సరిపోతుంది కదండి.
ఆ పాటి దానికి అమ్మవారి గడ్డం గురించి కూడా ఒక ఉపమానం వేసేస్తే మీకు నాకు ఏం అభ్యంతర పెడతాయేంటి, దాంతో సరిపోలేదంటే అంటే సరిపోదని చెప్పడానికి ఒక ఉపమానం తేవడం కూడా కుదరలేదు. మిగిలిన వాటికి సరిపోదని చెప్పడానికి ఒక ఉపమానం దొరికింది. అమ్మవారి గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సరిపోదులేండి అని చెప్దామంటే అలా పోల్చడానికి కూడా ఒక వస్తువు ప్రపంచంలో లేదు. ఈ మాట ఎవరన్నారు? ఎవరో ఏ నా బోటిగాడో అన్నాడు అనుకోండి, పోన్లేండి ఆయనకి ఏం గుర్తురాలేదు అలాగన్నారు, పెద్ద ఆయన ఏం మహాప్రాజ్ఞుడా పండితుడా, వదిలిపెట్టేయచ్చు. ఇది అంటున్న వాళ్ళు వసిన్యాది దేవతలు, వాళ్ళు వాగ్దేవతలు. అందులో ఒకరు కాదు అంటున్నది, అందరూ కలిపి చేస్తున్నారు ఈ స్తోత్రాన్ని. ఇంత స్తోత్రం చేస్తున్న వాళ్ళు అంటున్నారు ఒక్క అమ్మవారి గడ్డం దగ్గర మాత్రం పోలిక లేదు. మిగిలిన వాటికి అలా అన్నారా? మళ్ళీ అనలేదు. మళ్ళీ కంఠం దగ్గర నుంచి మీరు చూడండి, మళ్ళీ మొదలు పెడతారు. కామేశబద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర అంటూ కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత అంటూ ఏవో ఊహ చేస్తుంటారు. లక్షరోమలతాధారతా సమున్నేయ మధ్యమ అని ఏదో ఒక ఉపమానం తీసుకొస్తారు. ఒక్క గడ్డం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎందుకు అసలు ఆ ప్రయత్నం చెయ్యలేమని చేతులు ఎత్తేశారు వసిన్యాది దేవతలు. ఇది కాకతాళీయంగా జరిగిందా? ఈ నామం దగ్గరికి వచ్చేటప్పటికి నిజంగా అంత గొప్పతనం ఉందా అంటే ఉపమానం చెప్పడానికి వీలు లేనంత గొప్ప గడ్డమా? ఏ కారణం చేతంత గొప్పది ఆ గడ్డం? మిగిలిన వాటికి లేనటువంటి గొప్పతనం ఆ గడ్డానికి ఎందుకు వచ్చింది, అమ్మవారి గడ్డానికి? అంటే ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి దాక్కునుంది. ఈ రహస్యాన్ని మీరు గురుముఖతః తెలుసుకుంటే జీవితానికి ఒక కొత్త ఒరవడి ఏర్పడుతుంది. ఈ ఒరవడిని ఏర్పాటు చేయడం కోసం, ఒక మలుపు తీసుకురావడం కోసం వాళ్ళు ఉపమానం లేదన్నారు. మీరు ఉపమానం లేదు కదా అని చెప్పి మీరు ఉపమానం తెచ్చే ప్రయత్నం చేశారనుకోండి, తేవచ్చు, అది పెద్ద విశేషం ఏముందండి. ఏదో చూడండి, కొంచెం బల్లపరుపుగా ఉన్నటువంటి ఒక సాలగ్రామము వలె ఉన్నది అని తిరస్కరింపబడినది అన్నారు అనుకోండి. అది గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంది గడ్డం కాబట్టి సరిపోలేదు. కానీ ఏదో చిన్న సాలగ్రామం ఎలా ఉంటుందో అలా ఉందా గడ్డం అని సరి పెద్ద విశేషం ఏం కాదు. కానీ అలా ఎందుకు అనలేదు, ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. వసిన్యాది దేవతలకే పోలిక దొరకకపోతే అందులో ఏముంది చమత్కారం? ఎందుకు వెయ్యలేదు ఉపమానాన్ని, ఎందుకు చెప్పట్లేదు పోలికని? దీన్ని మీరు బాగా ఆలోచిస్తే మీకు అందలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఎవరో కాస్త తెలుసున్న ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలయా అలా ఎందుకన్నారండి ఈ ఒక్క నామానికి అని మీరు అడగవలసి ఉంటుంది. పెద్దలైన వారు ఏమన్నారంటే దీని గురించి, దీంట్లో చాలా పెద్ద రహస్యం ఒకటి దాచారయా, అందుకే చెప్పలేదు అన్నారు. ఇది నువ్వు కేవలము పెద్దల దగ్గర వినవలసిందే తప్ప పుస్తకంలో ఉపమానంగా చెప్పడం కుదరనటువంటి విషయం అందులో ఉంది అన్నారు. ఏమిటుంది అని అడిగారు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తే మీరు చూడండి, మనం జీవితంలో మనస్సు అనేటటువంటి దాన్ని పట్టుకెళ్ళి చాలా చోట్ల పెడతాం, చాలా చోట్ల పెడతాం. ఇది ఈ పెట్టడంలో గమ్మత్తు ఎలా ఉంటుందంటే, ఈ పెట్టినటువంటి వాడు తాను పెట్టి సుఖపడిపోతున్నానని ఒక్కనాటికి అనుకోడు. తాను ఎక్కడ మనసు పెట్టాడో అవతల వాళ్ళ మనసు కూడా తన యందు పెట్టాలని కోరుకుంటూ పెడతాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఈ విషయాన్ని. నేను నా భార్యని ప్రేమిస్తున్నాను అనుకోండి, అంటే నా మీద పెట్టుకుని చెప్తున్నాను ఒక ఉపమానాన్ని. నేను నా భార్యని ప్రేమిస్తే నా మనస్సు ఏం కోరుతుంది? నా భార్య నన్ను ప్రేమించాలని కోరుతుంది. నేను నా మనస్సు భార్య యందు చాలా తీవ్రంగా పెట్టిన వాళ్ళని అనుకోండి, అప్పుడు వచ్చే పరిస్థితి ఏమిటో తెలుసా అండి? కించిత్ తిరస్కారము చేత తీవ్రాగ్రహం వస్తుంది. అంటే నా భార్య కొద్దిగా విసుక్కుంది అనుకోండి నా మీద, ఇంకా నేను భూమ్యాకాశములు ఏకమైపోయినట్టుగా బాధపడిపోతాను. వెంటనే నేను ఒక శాలువా ఒకటి కప్పేసుకుని, ఒక గ్లాస్ కోపంచి కట్టుకుని, లాల్చీ వేసుకుని, కొద్దిగా గడ్డం పెంచుకుని, ఒక ఎండిపోయిన చెట్టు ఒకటి చూసుకుని దాని కింద ఒక పాట మొదలు పెట్టవలసి ఉంటుంది. ఎందుకని ఇదంతా ఎందుకు వచ్చింది ఎల్లరంతా అంటే, దక్షిణ దేశపు విషాదాంత ప్రభువు అని బిరుదు అంత గొప్పగా చేసిన ఆయనకి. ఎందుచేత అంటే ఆయన మనసు పెట్టాడు, మనసు పెట్టి తాను ఊరుకోలేదు. అవతల వారి మనస్సు కూడా తన యందు పెట్టాలనేటటువంటి క్రీనీడ దాంట్లో ఉంటుంది. రెండో ప్రమాదం ఏమిటో తెలుసా అండి?
ఎప్పుడూ ప్రమాదాన్ని శంకిస్తారు. చాలా ఇష్టం అనుకోండి ఆ వస్తువు. మీరు చూడండి, చీపురు కట్టని తీసుకెళ్ళి బీరువా లాకర్లో ఎవరైనా పెడతారా? ఎవ్వరూ పెట్టరు. ఎందుచేత? చీపురు కట్టకి ఇంట్లో ఉండేటటువంటి స్థానం చాలా తక్కువ. నిజానికి అదే మనం బతకడానికి కారణం. అది కానీ సరిగ్గా తొడవకపోతే అతిసారం పట్టుకుంటుంది. కానీ దాన్ని పెట్టాం. మన మోజంతా దేని మీద ఉంటుంది? మనం వేసుకున్న నగల మీద ఉంటుంది. అందుకని ఈ నగల్ని తీసుకెళ్ళి లాకర్లో పెడతాం జాగ్రత్తగా, బీరువా లాకర్లో. చీపురు కట్టని గుమ్మం పక్కన పెడతాం. అంటే మనకి ఏ వస్తువు మీద ఎక్కువ వ్యామోహం ఉందో దాని భద్రత పట్ల శంక ఉంటుంది. ఇలా పెట్టేశావు పోతే అంటాడు వెంటనే. ఒకవేళ భార్య ఇలా పెట్టి స్నానానికి వెళ్ళింది అనుకోండి, నీకు అదే చెప్పాను, బీరువాలో పెట్టి స్నానానికి వెళ్ళొచ్చు కదా, పోయిందనుకో చేయించుకోగలమా అంటాడు. పోతే పోతుంది, నాది కాకపోతే ఎవడికి చేరాలని ఈశ్వరుడు శాసించాడో వాడికి పోతుంది అని ఊరుకుంటాడేంటి? అక్కడేం వేదాంతం వైరాగ్యం ఉండదు, వినడానికే వేదాంతం వైరాగ్యమును. కాబట్టి తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా బీరువాలో దాచుకుంటున్నాడు. తను విపరీతంగా ప్రేమించినటువంటి పిల్లాడు ఇంటికి రావడం అరగంట ఆలస్యం అయింది అనుకోండి, బయటకు వచ్చి నుంచి ఏమిటి వీడు ఇంకా రాలేదు, ఏం అవ్వలేదు కదా, ఏం అవ్వలేదు కదా అంటాడు. ఏం అవ్వలేదు కదా అంటే ఏమిటి? ప్రమాదాన్ని శంకిస్తున్నాడు. ఎందుకని? చాలా ఎక్కువగా మనసు అక్కడ పెట్టాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంత లోతుగా మీతో ఎందుకు స్పృశించానంటే, మీ మనస్సుని బాగా దట్టంగా తీసుకెళ్లి ఒక చోట పెట్టడంలో ఈ రెండు ప్రమాదములు అంతర్లీనంగా ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి ఈ రెండు ప్రమాదాలు. వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లి భగవత్ సంబంధంతో ప్రమేయం లేకుండా పెట్టేసినటువంటి మనస్సు తెచ్చే ప్రమాదం ఒకటి. అవతల వేపి నుంచి వచ్చిన తిరస్కారాన్ని మీరు తట్టుకోలేరు. నేను అంత ప్రేమించనే, అంత నెత్తి మీద పెట్టుకున్నానే, ఎంత గౌరవించానే, అంత మాట అనేశాడు అంటాడు. 3 రోజులు నిద్రపోడు, ఇంకా జ్వరం పడిపోతాడు. చిన్నప్పుడు మీరు వినలేదండి, తాతగారు వెళ్ళిపోయారు, మనవడికి జ్వరం వచ్చేసింది. నాన్నగారు ఊరెళ్ళారు, కొడుక్కి జ్వరం వచ్చింది. అమ్మ కనపడలేదు, పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఇవన్నీ దేని సంబంధాలు? నోరు తనంత తాను ఏడవదవు, కళ్ళు తమంత తాము కన్నీరు కార్చవు. కళ్ళు చూడగలవు, చూడగలిగిన కళ్ళు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాయి? ఎప్పుడూ ఉన్న మనస్సు ఉల్లాసంగా ఎందుకు లేదు? ఎప్పుడూ చేసినట్టు నువ్వు పనులు ఎందుకు చేయలేకపోతున్నావు? అంటే నీ మనసు ఇవాళ నీ చేతులలో లేకుండా నీ దగ్గర లేని వస్తువు దగ్గర ఉండిపోయింది. అది నీకు ఈ కంటికి కనపట్టలేదని, కనపడుతున్న వాటిని త్రోసిరాదని, అది కనపట్టలేదని నువ్వు ఏడుస్తున్నావు. దీనికి హేతువు మనస్సు మగ్నమైపోవుటయే. ఇంత పెట్టేశావు మనస్సును తీసుకెళ్ళి, బాగుంది. దీని వలన నీ జీవిత పరమార్థం ఏమైనా ఉంటుందా? కొంచెం ఆలోచన చేయండి, కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రేమ ఉండకూడదు అని అనరు శాస్త్రంలో, కానీ ప్రేమకి ప్రాతిపదిక ఏది ఉండాలంటారో తెలుసా అండి? ఈశ్వరుడు యొక్క ముడిని చూడమని చెప్తారు. ఇది భగవంతుడు వేశాడు ఈ ముడి. ఈ ముడిని మళ్ళీ విప్పే అధికారం ఎవరిది? ఆయనదే. ఆ వేసినవాడు ఎప్పుడైనా ఈ ముడి మళ్ళీ విప్పచ్చు. ఎవడు ముడి వేశాడో వాడికి ముడి విప్పే అధికారం కూడా ఉంది. ఒకవేళ ఈ ముడి వేసినది నా యొక్క అభ్యున్నతికైతే ఆయన ఆ ముడి విప్పేసినా నా అభ్యున్నతికే. అప్పుడు వ్యక్తులతో ఉండదు, ఆయనతో ఉంటుంది. ఈ బంధం వెనకాతల ఈశ్వరుడు ఉన్నాడు అన్నారనుకోండి, ఆ ప్రేమలో దోషం ఉండదు. బంధం బంధంగా మీరు నిలబెట్టుకున్నారనుకోండి, దాని యందు దోషం వచ్చేస్తాయి. ఈ 2 నీడలు వచ్చేస్తాయి కింద. వస్తే ఏమవుతుందో తెలుసా అండి? జీవితంలో ఏడుపంతా వస్తువు గురించి అవుతుంది. ఏ వస్తువు నేను పోగొట్టుకున్నానని మీరు అలమటించిపోతున్నారో ఆ వస్తువు గురించి ఏడుస్తూ కూర్చుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ జీవితమే ప్రశ్నార్థకమవుతుంది. మీరు ఇంత ఏడిస్తే నిజంగా మీకోసం కూడా అవతల వస్తువు అలా ఏడిచుంటే మీ ఏడుపుకు ఆ వస్తువు కారణంగా నిలబడి ఉండగలిగేదా? ఆలోచన చేయండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. మీరు దీనికి నేను పెద్ద సంఘటనలు సందర్భాలు అక్కర్లేదు, ఎవరి జీవితంలో వాళ్ళకు ఉంటాయి. అందుకే నా భార్య మీద పెట్టి నేను చెప్పడానికి కారణం అదే. ఏదో అమర్యాదగా ప్రవర్తించింది అనుకోండి, అది కూడా బహుశః ఈశ్వర అనుగ్రహం. చూశావా, ఇలా కొద్దిగా అనేటప్పటికీ తడబడిపోకూడదు, మనస్సు తొట్టుపడిపోకూడదు. నీ కార్యమునందు నువ్వు నిలబడగలిగి ఉండాలి, పరిశీలనాత్మకంగా నిలబడగలగాలి. కాబట్టి ఈ కోణంలో విడితే
మన మనస్సు ఇబ్బంది పడుతోంది, అవతల వారి మనస్సు ఇబ్బంది పడుతోంది, కాబట్టి ఈ కోణం మనం ఇంకొక మారు స్పృశించవద్దు అని నేను పరమేశ్వరుడు ఈ కోణము స్పృశించకూడదని చెప్పడం కోసం నాకు ఇవాళ ఈ సంఘటన చేశాడు అని మీరు ఒక పాఠం తెలుసుకున్నారనుకోండి. అందులోంచి తెలుసుకుంటే మీ జీవితం ఒకలా ఉంటుంది. ఇలా ముడి పెట్టుకుని మనుషులతో మనుషుల్ని పెట్టి కూర్చున్నారనుకోండి, ఏమైపోతుందంటే అశాశ్వతమైనవి అన్నీ అశాశ్వతమే. ఏది శాశ్వతమైంది కాదు. అసలు ఏది ప్రేమిస్తానంటోందో అది అశాశ్వతం, దేన్ని ప్రేమిస్తోందో అది అశాశ్వతం. అశాశ్వతమైన దాన్ని పట్టుకుని ఎలా శాశ్వతత్వం వైపుకు వెడుతుంది? వెళ్ళలేదు. కాబట్టి ఇప్పుడు ఈ జీవితం, ఈ ప్రేమ, ఈ నడక, ఈ ప్రస్థానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే పతనావస్థకి పనికొచ్చాయి. అందుకే శాస్త్రం ఏమంటుందంటే మరి ఎలా అండి కలిసిమెలిసి ఉండడం? కర్తవ్యతానిష్టతో ఉండు. దేని కొరకు చెయ్యడం? నా కర్తవ్యం కాబట్టి నేను చేస్తున్నాను. ఈశ్వరుడు నాకు ఇది చెయ్యాలని కర్తవ్యం పెట్టాడు. నేను నా కొడుకుని చదివించడం నా కర్తవ్యం, కష్టపడి సంపాదించి నా కొడుకుని చదివిస్తున్నాను. చదువుకోవడం వాడి కర్తవ్యం. వాడు నాన్నగారు దగ్గర లేదు కదా అని దోషభూయిష్టమైనటువంటి పనులు వాడు చేశాడు అనుకోండి, నేను ఎంతసేపు వాడికి చెప్పడమే. వాడు వినకుండా దోషభూయిష్టంగా ప్రవర్తించాడు అనుకోండి, దానికోసం నా జీవితం పాడు చేసుకోమని శాస్త్రం చెప్పలేదు. నా కర్తవ్యం అయిపోయింది, నేను చెప్పగలిగింది చెప్పాను. వాడు బాగుపడలేదనుకోండి, ఈశ్వరానుగ్రహము చేత అటువంటి సందర్భము జరగకుండుగాక. కానీ అసలు మాటకి చెప్తున్నాను, అప్పుడు నా కర్తవ్యమునందు నేను నిలబడాలి. ఏ కారణము చేత ఏ వ్యక్తి జీవితము మనస్సు చేత మలినమై పతనావస్థకు వెళ్ళకూడదని చెప్తుంది శాస్త్రం. ఇది యాదృచ్ఛికంగానైనా తెలిసో తెలియకో మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగిందనుకోండి మనసు, మీకు అలా అనుకుంటున్నానని మీకు తెలియదు, అనుకోకుండా మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగారు. ఇప్పుడు ఇదేమైపోతుందంటే ఉన్నతికి హేతువైపోతుంది. ఇదే ఈశ్వర సంబంధానికి బాహ్య సంబంధానికి ఉండే పెద్ద తేడా. నేను రోజు బాగానే ఉంటాను అంటే జీవితంలో పతనం అన్నది ఎలా ప్రారంభమవుతుంది అన్నది మీకు చెప్తున్నాను, ఒకరి మీద పెట్టకూడదు కాబట్టి. నేను ఒక రోజున ఒక వస్తువుని చూశాను. నాకు ఆ వస్తువు చాలా కంటికి నదరగా అనిపించింది. నాకు దాన్ని రేపు కూడా చూడాలనిపించింది. వెంటనే పరిశీలన చేసుకోండి శాస్త్రం. ఎందుకంటే స్మరణం ఎప్పుడైతే మళ్ళీ చూడాలన్న కోరిక నీకు కలిగిందో అయిపోయింది, పడిపోయావు గోతులో. ఎక్కడ స్మరణం ఎవరు చేస్తారు చెప్పండి? కాళ్ళు చేస్తాయా, చేతులు చేస్తాయా? మనసు చేస్తుంది. నిన్న చూసిన దాన్ని దేన్నో ఇక్కడ గుర్తెట్టుకుంది, దాన్ని మళ్ళీ చూడని చెప్పింది. మీరు ఊరుకున్నారనుకోండి ఆ స్థాయిలో, అది ఏం చేస్తుందో తెలుసా అండి? దీన్ని తోస్తుంది. ఈ సమయంలో ఆ వస్తువు అలా వెడుతుంటుంది, ఆ టైం అయింది, వెళ్ళు వెళ్ళు, చూడు చూడు. ఇలాంటి వాళ్ళే కదా మీకు రోడ్ల మీద కనపడే వాళ్ళందరూ. కాబట్టి ఇప్పుడేమైంది? దర్శనం. వెళ్ళి నిలబెట్టి అని చూస్తారు. తర్వాత ఏమవుతుంది? ఊరుకోదండి. గొయ్యి తవ్వడం మొదలుపెట్టిన వాడి గుణపం ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది. శాస్త్రం అంది స్మరణం దర్శనం స్త్రీణాం గుణకర్మ అనుకీర్తనం. తగినంత కారణం లేకుండా స్తోత్రం చేయడం మొదలెడుతుంది. కొద్దిగా మాట్లాడే అవకాశం వచ్చిందనుకోండి, మీరంతవారు మీరింతవారు, అసలు మీరండి, మీ మిగిలిన వాళ్ళందరూ మీతో అలా, మీ నాన్నగారు ఏంటండి అలాగా, మీ అమ్మగారు ఏంటండి అలాగా, మీ వారు ఏమిటండి అలాగా. ఇది ఎవరి లక్షణమో తెలుసా అండి? రావణ ప్రవృత్తి. ఎందుకు అలా మాట్లాడతాడంటే ఆ వస్తువుని వాడు ఆశిస్తున్నాడు. అందుకని గుణకర్మ అనుకీర్తనం సమీచీన త్వదీప్తాసు. మెల్లిగా ఇది ఎక్కడికెడుతుందంటే పెద్ద పెద్ద చెట్ల నీడల్లో వెళ్ళి కూర్చోవడం దగ్గరికి వస్తుంది. సమీచీన త్వదీప్తాసు ప్రీతి సంభాషణం మిద. అన్ని వస్తువుల కన్నా ప్రీతి ఈ వస్తువు మీద ఉన్నట్టు ఈయన, అన్ని వస్తువుల కన్నా ప్రీతి ఈయన మీదే ఉన్నట్లు ఆవిడ మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ప్రీతి సంభాషణం మిద. చిట్ట చివరికి ఇలా మెట్లు జారి 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 ఎక్కడికి వెళ్ళిపోతారంటే చిట్ట చివరికి బ్రహ్మచర్యం అన్న మాట ఎక్కడ నిరర్థకమైపోతుందో అక్కడికి చేరిపోతుంది. సమాజము చేత ప్రశ్నార్థకమవుతారు. వారిని సమాజము, పెద్దలు, విజ్ఞులు, ఈశ్వరుడు అంగీకరించని స్థితిని పొందుతావు. కారణం ఏమిటి? ఒక్కసారి చూపే. ఆ తర్వాత అది తవ్వే అవకాశం ఇచ్చేసావు మనస్సుకి. స్మరణం దగ్గర నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి.
వారికి తెలియక్కర్లేదు. ఆహా, ఏమిటి కథ, ఎందుకు జ్ఞాపకం వస్తున్నారు, ఏ కోణంతో జ్ఞాపకం వచ్చారు, నీకు మంచికి జ్ఞాపకం వస్తే మీరు ఆ ప్రశ్న వెయ్యక్కర్లేదు. వారికి మనం ఒక మంచి మాట చెప్పాలి, వారిని మనం ఉద్ధరించాలి, అందుకని వారితో ఇవాళ మాట్లాడాలి అని మీరు అనుకున్నారనుకోండి, ఏముంది దోషం అందులో? అన్యథా అనుకోండి, ఎవరికి తెలియాలి? ఒక్క మీకే తెలియాలి, మీకు తప్ప వేరొకరికి తెలియదు. అప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలనం అన్నది ఎక్కడ చెయ్యాలని అడిగింది శాస్త్రం. స్మరణం దగ్గరే పరిశీలనం. అసలు ఎప్పుడైతే మనసు ఒకసారి స్మరణ చేసిందో చెయ్యవలసిన అవసరం లేని వస్తువుని అక్కడ మీరు వెంటనే ఆప్ చేయాలి. ఎందుకు నీకు గుర్తొస్తోంది అలాగా ఆపారనుకోండి, మీరు తిరస్కరించారనుకోండి, ఇది వెళ్ళదు. ఇది వెళ్ళలేదనుకోండి, మళ్ళీ దూరం అయిపోతుంది. ఇది మీ అభ్యున్నతి కోసం మీరు చెయ్యవలసిన ప్రయత్నం. అందుకే మన వాళ్ళు ఒక ఆట ఆడిస్తారు పిల్లలతో చిన్నతనంలో, మీరు చూశారో లేదో, ప్రత్యేకంగా కడతారు దానికోసం. చిల్డ్రన్స్ పార్క్స్ అని ఉంటాయి. అందులో ఇటువైపు నుంచి మెట్లు ఎక్కుతారు, అటువైపు నుంచి జారిపోతారు. ఇటువైపు నుంచి మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళు నిప్పెడతాయి. చాలా కష్టపడి వాడు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతాడు. జారిపోవడానికి ఏమీ ఎక్కక్కర్లేదు, వాడు అక్కడ కూర్చుని చేతులు వదిలేస్తాడు అంతే. వాడు ఆ తర్వాత చూసుకున్న ఒక్క క్షణంలో కాళ్ళు రెండు భూమి గుద్దుకుని నేల మీదకి వచ్చేసి ఉంటాడు. ఎక్కడానికి ప్రతి మెట్టు ఎక్కాలి, జారిపోవడానికి నీ పట్టు వదిలేస్తే చాలు. ఎంత కష్టపడి ఎక్కావో అంత కష్టం జారిపోవడానికి ఉండదు. పిల్లల్ని తీసుకెళ్లి ఆడించమని చెప్పలేదు శాస్త్రం, ఇది అడగమని చెప్పింది. జారిపోవడం సంతోషంగా ఉంటుంది, ఎక్కడం కష్టంగా ఉంటుంది. కానీ జారిపోవడం కోసం ఎక్కకెప్పుడు జీవితంలో. ఆట కోసం కాబట్టి ఆడేవు, జారిపోవడం కోసం జీవితంలో మెట్లు ఎప్పుడు ఎక్కవు. మెట్లు ఎక్కేది ఎందుకు ఎక్కుతావంటే ఎక్కి 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 ఎందులోంచి కిందకు వచ్చావో దాంట్లో కలిసిపోవడానికి ఎక్కువ, తప్ప ఇటువైపుకి జారిపోవడానికి ఎప్పుడు ఎక్కకు. ఇటువైపుకి జారితే ఎక్కడి నుంచి ఎక్కావో మళ్ళీ అక్కడే ఉంటావు. అప్పుడు ఎంత కష్టపడి ఇట్నుంచి ఎక్కుతున్నావో చూసిన వాడు ఇట్నుంచి జారిపోయాక తప్పట్లు కొడతాడు, భలే జారిపోయాడంటే. ఇది చిన్నతనం కాబట్టి సరిపోయింది, పెద్దతనంలో మాత్రం ఇది ఆడకెప్పుడు అని పిల్లలకి చెప్పమని ఈ పరికరం కడతారు, ఎక్కి జారిపోవడానికి పిల్లలకి. ఇది చిన్నతనంలో బాగుంటుంది, పెద్దతనంలో చేయకూడదు. ఎందుకు చెయ్యకూడదంటే అక్కడ పరిశీలన ఉండాలి మనస్సు చేత. నేను ఇలా జారిపోవడానికి ఎక్కట్లేదు, ఇంకా ఎక్కి 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 ఇంకా ఎక్కవలసిన అవసరం లేకుండా దేంట్లో కలిసిపోతే ఇంకా ఎక్కడం దిగడం లేవో అక్కడికి నేను కలిసిపోవడానికి ఎక్కుతున్నానని ఎక్కడమే నీ ప్రస్థానంగా ఉండాలంతే. జారిపోవడానికి ఎక్కడం చాలా తప్పు. అలా జారిపోయే పరిస్థితి వస్తే గమనించాలి, ఓ పట్టు వదలమంటోంది, ఒక్కనాటికి వదలను, ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా పట్టుకో ఈశ్వరుడి పాదాలు, నియంత్రించమని మనసుని. ఇది శాస్త్రము యొక్క ప్రయోజనము. దీనికి బోధ వచ్చింది, ఈ జారిపోవడం తప్పుకో. ఇది మీరు చూడండి, ఈ ఎక్కేటప్పుడు ఎంత కష్టమో మనుషులతో సంబంధాలు పెట్టుకుని ఈశ్వర సంబంధాన్ని నిలబెట్టుకోవడం అంత కష్టం. కానీ యాదృచ్ఛికంగా మీరు భగవంతుడి వైపుగా మనసు పెట్టారనుకోండి, అందులో మీరు తెలిసో లేకపోతే ఏదో సంతోషంతోటో మీరు పెట్టింది కాదు, మీరు ఒక నియమం పెట్టుకున్నారు. ఏమని అంటే, లేకపోతే 5 ఏళ్లకి 6 ఏళ్లకి కూడా వెళ్ళను, ఖాళీ లేదంటాను. నేను ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన సమయంలో నేను వెంకటాచలం కొండ మీద ఉంటాను. మీరు నియమం పెట్టేసుకోవాలి జీవితంలో. ఆ నియమం ఎటువంటిది అంటే, నేను జీవితంలో ఎన్నడూ కూడా 10 రోజులు అన్నం తినకుండా నా అంత నేను ఉండను కదా. ఇది ఎంత సత్యమో, నా జీతం నేను తీసుకోకుండా ఎలా ఉండనో నా జీతం నేను తీసుకుంటాను తప్పకుండా. నేను నా బిడ్డల్ని ఎంత ప్రేమగా చూస్తానో, ఒక 10 రోజులో వారం రోజులో అయ్యేటప్పటికి నా బిడ్డల్ని చూడకుండా అంతకన్నా ఎక్కువ నేను ఉండలేను అని నేను ఎలా అనుకుంటానో, అలా కనీసం ఈశ్వరుడి విషయంలో 1 ఏడాది పెట్టుకో, ఏదో ఒక క్షేత్రానికి. నా తండ్రి ఉన్నాడు అని నమ్ము. ఏడాది అయింది, ఎన్నాళ్ళయిందో నాన్నగారిని చూసి ఒకసారి నాన్నగారిని చూసి రావాలని చెప్పి బయలుదేరు అంతే. అంతకన్నా ఇంకా ఏ భావన నీ మనసులో పెట్టుకోకు. ఎందుకు వెళ్తున్నావు అంటే, ఓసారి అమ్మని నాన్నగారిని చూసి రావడానికి. ఆ భావనతో వెళ్ళి ఆ భావనతో వచ్చేయి. ఇదేమవుతుందని అడిగింది శాస్త్రం, ఏ కామ్యం లేకుండా. నువ్వు అలా వెళ్ళి వస్తుంటే ఆయన కూడా మీ ఎందేం పెట్టుకుంటాడో తెలుసా అండి. కొడుకు బయలుదేరుతుంటే తండ్రి ప్రార్థన చేస్తాడు, మా వాడు బయలుదేరి వస్తాడు పండక్కి, అందుకని వాడికి ఈశ్వర ఏ ప్రతిబంధకం లేకుండా వాడు వచ్చేటట్టు చూడు, ఏడాది అయింది వాడిని చూసిన ఆయన కూడా మీకోసం ఎదురు చూసేటట్టుగా ఉంటుంది. ఈ బంధం
ఎప్పటికీ ఏమవుతుందో నీకు తెలియదు అంది శాస్త్రం. ఇది గడ్డం. ఎలా అవుతుంది గడ్డం అంటారేమో నన్ను. ఆవిడ సతీదేవిగా ఉంది పార్వతీదేవి. పరమశివుడు ఎప్పుడూ పరమశివుడుగానే ఉంటాడు, మార్పు ఉండదు. అందుకే ఆయన తెలుపు, ఆవిడ ఎరుపు. ఈ తెలుపు ఎరుపులండి చాలా గమ్మత్తండి. లోకంలో పార్వతీ పరమేశ్వరులే లోకమంతటా ఉంటారు. ఆయన విభూతి, ఆవిడ కుంకం, ఆయన శుక్లం, ఆవిడ శోణితం, ఆయన అదేంటి తెల్లటి బట్టలు, ఆవిడ ఎర్రటి చీర, ఆయన అదేంటి మెళ్ళో రుద్రాక్షలు, ఆవిడేమో సిగలో పువ్వులు. మీకు లోకంలో అన్ని తెలుపు ఎరుపు సంగమాలతోటే ఉంటుంది. బహుశः ఇడ్లీ అల్లం పచ్చడితో సహా నేను లోకమంతా పార్వతీ పరమేశ్వర స్వరూపమే అయి ఉంటుంది. కాబట్టి అలా ఉండే తత్వం ఏదుందో అలా శివుడు ఎప్పుడూ తెలుపుగానే ఉంటాడు. తెలుపుకు మార్పు ఉండదు. పక్కన వచ్చి ఇంకో రంగు కనబడితే ఆ రంగు దాంట్లో ప్రతిఫలిస్తుంది తప్ప తెలుపు తెలుపుగానే ఉంటుంది. ఎరుపు మారుతూ ఉంటుంది ఎదురుగుండా వచ్చి నిలబడ్డాన్ని బట్టి. ఇది ఎందుకు మారుతుందంటే ఆయన ప్రతిష్ట కోసం మారుతూ ఉంటుంది. అమ్మవారు ఏం చేసింది? సతీదేవిగా ఉంది. సతీదేవిగా ఉండి పరమశివుడితో కలిసి హిమాలయ పర్వత ప్రాంతాల్లో విహరిస్తోంది. కైలాసం దగ్గర విహరిస్తున్నప్పుడు ఒక ఆవిడ చూసింది. ఎవరావిడ? మేనకాదేవి చూసింది. చూసి ఆవిడ ఒక కోరుకుంది. ఏమని? ఈ పిల్ల అలా తిరుగుతుంటే ఈ పిల్ల ఎంత బాగుందో, ఈ పిల్ల లాంటి కూతురు నాకుంటే, ఇలా ఇంటికి వస్తుంటే, పుట్టింటికి వస్తుంటే నేను ఎంత సంతోషిద్దునో అనుకో. ఇప్పుడు ఆవిడ కోరుకుంది మనసులో ఇలాగా అన్న విషయం సతీదేవికి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఆవిడ సర్వజ్ఞ. ఆవిడ అలా అనుకుంది. ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఉత్తర జన్మలలో పర్వతపుత్రి పార్వతీదేవిగా అక్కడికి వచ్చి పుట్టింది. ఇప్పుడు పార్వతీదేవిగా పుడితే ఏమైంది? మనసొక్క నిమిషం అక్కడ పెట్టుకున్నందుకో ఆవిడకి ఒక గొప్ప శక్తి కలిగింది. మేనకాదేవికి హిమవంతుడికి ఏమిటి కలిగింది? పుట్టింది మామూలు పిల్ల అని అనుకున్నారా? వాళ్ళకి తెలుసు పుట్టింది ఆదిశక్తి పుట్టిందని తెలుసు. ఆదిశక్తి పుట్టిందని తెలిసి కూడా ఆ పిల్ల అన్నం తినకపోతే అమ్మ అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు రండి గడ్డం దగ్గరికి. ఆదిశక్తి అని తెలిసి కూడా ఇంతకుముందు ఏ ప్రేమతో చూశారో ఆ ప్రేమతోటే అన్నం తినమ్మా అని గడ్డం పట్టుకుంటే ఆ మనస్సు అటు నిలబడితే వస్తున్న ఉద్ధరణ. దానికి ఎలా పోలికేస్తారు మీరు? అందుకుని వెయ్యరు గడ్డానికి పోలిక. ఇప్పుడు ఏమైంది? మేనకాదేవికి అదృష్టం. ఆదిశక్తి గడ్డం పట్టుకుని అన్నం తినమ్మా, అలా అన్నం తినకుండా ఉంటే ఎలాగమ్మా, అమ్మ తపస్సుకి వెడతానంటే ఇలా గడ్డం పట్టుకుని, అమ్మ వద్దమ్మా తపస్సుకి వెళ్ళొద్దమ్మా, ఊమా అంటే తపస్సు చెయ్యొద్దమ్మా అని అడిగింది. హిమవంతుడు ఒక పర్వతరాజు అయితేనే ఏంటి నాన్న ఇవాళ అన్నం తినలేదట అని గడ్డం పట్టుకున్నప్పుడు తెలియదా ఆవిడ పార్వతీదేవిని, ఆవిడ ఆదిశక్తి అని తెలుసు. ఆదిశక్తి గడ్డం పట్టుకోగలడా? పట్టుకోలేనని తెలుసు. మరి ఇప్పుడు ఎలా పట్టుకున్నాడు? తనకి కూతురైనందుకు పట్టుకోగలిగాడు. తనకి కూతురు ఎందుకయింది? మనసు ఒకనాడు నిలబడింది. మిగిలిన వాటికి వేటి మీద ఎన్నిటి మీదో పెట్టాడు. వచ్చిందా ఉద్ధరణ? ఒక్కసారి మేనకాదేవి కోరుకుంది. ఏమైంది? తర్వాతంతా ఇలా గడ్డం పట్టుకునే అదృష్టమే వచ్చింది. ఎలా వచ్చింది? ఓ పండగ వచ్చింది, ఇద్దరు వెళ్ళి పిలుస్తారు. అమ్మ పండగ వచ్చింది, పుట్టింటికి రా అమ్మ, ఒక్క 2 రోజులు నువ్వు అల్లుడు గారు ఓ 10 రోజులు ఉండండి. ఎన్నాళ్ళయిందే ఓ 10 రోజులు మా ఇంటికి వచ్చి ఉండి నువ్వు అల్లుడు గారు మనవలును అని అడుగుతారు. అయితే అమ్మ 10 రోజులంటే నీకు తెలుసు కదా, ఆయన అస్తమానం ఇలా దక్షిణామూర్తిలా కూర్చుని ఉంటారు, ప్రమదగణాలు, సాయంకాలం అయ్యేటప్పటికి తాండవాలు ఇవన్నీ ఉంటాయమ్మా అంటే, అలా కదే నా తల్లి ఎలాగో అలా నచ్చ చెప్పవే. అప్పుడు మళ్ళీ గడ్డమే. ఇప్పుడు ఈవిడెంత పెద్దదవుతున్నా ఆవిడెంత పెద్దదవుతున్నా ఎప్పుడూ ఆ గడ్డం పట్టుకుని బతిమాలి తన ఇంటికి రావాలని కోరుకోవడం, తన కూతురిని ప్రేమించడం అన్న ప్రేమతో మేనకా హిమవంతులు నిలబడిపోవడానికి ఏది హేతువైంది? ఒక్కసారి ప్రేమ పెట్టుబడిలా ఒక ఆయన ఏదో ఫిక్స్డ్ డిపాజిట్ ఏదో తెలిసాడు, అది అలా పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతుంది. రెన్యువల్ చేయడమే దాన్ని ఎప్పుడును. అలా ఒక్కసారి ఇలా చూసి తన మనసు పెట్టింది. ఏమని? ఇలాంటి కూతురు ఉంటే బాగుండండి. ఏమైపోయింది? కూతురే అయిపోయింది అంతే. నీ మనసు ఇక్కడ పెట్టి ఏం సాధించావు? అయ్యో వాళ్ళు నన్ను ప్రేమించలేదనన్నా ఏడిచావు, లేకపోతే వాళ్ళకి ప్రమాదం వస్తుందనన్నా ఏడిచావు. రెండింటి వల్ల ఏడుపే వచ్చింది. కానీ ఏమండి మరి అలాంటప్పుడు అప్పుడప్పుడు సుఖ పెడతారు కదా అండి అని మీరు అనడగచ్చు.
సుఖపెట్టినప్పుడే ఈ సుఖం ఇలా ఉండిపోతుందో జారిపోతుందో అన్న ఏడుపు ఉంది. అంటే సుఖము దుఃఖము యొక్క క్రీనీడ. కానీ భగవంతుడి వైపు చూసిన చూపుకి, భగవంతుడి వైపు పెట్టిన మనసుకి హాయిగా ఇక మళ్లీ జన్మనెత్తవలసినటువంటి అవసరం లేనటువంటి స్థితిని మేనకాహిమవంతులు పొందేశారు. నీ మనస్సుని ఇటు పెట్టుకుంటే కోట్ల జన్మలు, నీ మనసు అటు పెట్టుకుంటే అంతటి వైభవం. ఈ వైభవానికి అంతటికీ గుర్తేది నువ్వు మళ్ళీ మళ్ళీ పట్టుకునే గంటమే. మిగిలిన వాళ్ళకుందా అదృష్టం? ఇంతమంది ఎవరైనా అమ్మవారిని అలా గడ్డం పట్టుకుని బతిమాలగలరా? అలా కైలాసానికి వెళ్ళి పిలవగలరా? దక్షుడు కూతుర్నే కన్నాడు, నిలబెట్టుకోగలిగాడా అదృష్టాన్ని? నిలబెట్టుకోలేకపోయాడు. తన మనసు అహంకారమునందు పెట్టాడు. ఏమైపోయింది? పోయిందంటే బుర్రకాయే పోయింది, పోయి గొర్రె బుర్ర వచ్చింది. ఈవిడ మనస్సు ఆవిడ ఎందే పెట్టుంచుకుంది. ఏమైంది? ఇప్పటికీ మేనకాహిమవంతులు, ఎందుకంటే మేనకాహిమవంతులకు మోక్షం ఇవ్వలేదు శివమహాపురాణంలో, తపస్సు చేసుకునే పర్వతం ఉండదని. అందుకని వాళ్ళు యుగాంతం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే, వాళ్ళు ఎప్పుడూ వెడుతుంటారు, ఇలా పార్వతీదేవి చిబుకం పట్టుకుంటుంటారు, బతిమాలతారు, తీసుకొస్తారు. పిల్ల ఎంత పెద్దదివనివ్వండి, తల్లి ఎంత పెద్దదవనివ్వండి, అమ్మ ఎప్పుడు ఏం గుర్తుంటుందంటే పిల్లకిష్టమైనవే గుర్తుంటాయి. ఏమే నీకోసం చింతకాయ పచ్చడి చేశాను, అదేమిటే 3 ముద్దల ముట్టుకు లేచిపోతావు, కాస్త తినవే అంటుంది అమ్మ. అమ్మ తిన్నాను కదమ్మా, ఇంకా చాలా అంటే ఉండి నేను కలుపుతాను అని ఇలా కలిపేసి, చిన్నప్పుడు నేను పెడితే ఎలా తినేదానివి అని మీరు గమనించండి. ఇళ్లల్లో జరగవనా ఇవన్నీ? అమ్మ అన్నం పెడుతుంటుంది, అన్నం పెడుతుంటే ఇంతలో గభాలను తలుపు తోసుకుని ఎవరో వచ్చి, బాగుంది వదిలిగారు, ఇంకా పిల్లకి అన్నం పెడుతున్నారా అంటుంది ఒక ఆవిడ. ఏదో ప్రేమ అని చెయ్యి గడిగేసుకుని తినవే అని ఆవిడ వెళ్ళిపోగానే తల్లి ఏం చేస్తుందో తెలుసా అండి? పట్టుకొచ్చి దృష్టి తీసేస్తుంది. పడ్డాయి కళ్ళు, ఏదో రాక ఏడాదికి ఒక్కసారి వచ్చావు, నా చేత్తో పెట్టుకుందాం అనేటప్పటికి వచ్చేసి, ఇంకా పిల్లకి అన్నం పెడుతున్నారా, ఎందుకు వచ్చింది అని, ఏమే తలుపు ఎందుకు వేయలేదు అని తిడుతుంది పని పిల్లని పిలిచి. అది అమ్మ మనస్సు అండి. అమ్మ ఇంకా ఏమిటమ్మా ఈ చాదస్తాను నీకంటే, అలా అనకే నాన్న, నువ్వు సంతోషంగా ఉండాలి అమ్మ అని ఆ గడ్డం పట్టుకుని కళ్ళు ఎత్తుకుంటుంది. ఈ అమ్మతనం మేనక్కి ఇప్పటికీ ఉంది, ఆ పిల్లతనం పార్వతీదేవికి తల్లి దగ్గర అలాగే ఉంది. మిగిలిన వాళ్ళకి తల్లేమో కానీ మేనక్కి పిల్లే. ఎందుకు వచ్చింది? ఒక్కసారి చూడడంలో వచ్చింది. ఇలా నేను మీకు ఎన్ని చెప్పను ఉదాహరణలు. ఈశ్వరుడు యందు ఏ లక్షణము ఉంటుందని మీరు ఊహించలేరో అవన్నీ మేనక యందు ప్రకటనమయ్యాయి ఆదిశక్తి చేత. ఎందుకు ఆ భోగం ఆవిడికి ఒక్కదానికే వచ్చింది? ఒక్కసారైనా నీ మనస్సు అటు తిరిగింది కాబట్టి. పనికి మాలిన విషయాల వైపు తిరిగితే ప్రయత్నపూర్వకంగా నువ్వు ఆప్ చేయాలి. ఇలా నీ మనస్సు తిరిగితే సంతోషపడిపోయి దాన్ని ఎరువేసి పోషించాలి. ఇంకోసారి చూడవే, ఇంకోసారి చూడవే, ఇంకోసారి చూడవే అని తిప్పాలి నువ్వు. ఇది మీకు బోధ చేస్తే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. ఇప్పుడు నాకు చెప్పండి, మేనకాదేవి పొందుతున్న వైభోగాన్ని మీరు ఆ పట్టుకున్న గడ్డం యొక్క ఆనందాన్ని ఏ ఉపమానం వేసి నిరూపణం చేస్తారు? చేయగలరా? చెయ్యలేరు. అందుకే గడ్డం ఒక్కదానికే ఉపమానం లేదు.